చందమామ కథ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఎక్కువ మంది వైశ్యులుండేవారు. వారందరిలో కుసుమ శ్రేష్ఠి సకల ఐశ్వర్య సంపన్నుడు, సత్కారముల యందు ఆసక్తి కలవాడు. ఆయన సతీమణి కుసుమాంబ కూడా ధర్మనిరతి కలదై ఆహా అనిపించుకుంటూ ఉండేది. అందుచేత ఈ పుణ్య దంపతుల పైన కులము వారందరికీ భక్తిభావం కుదిరింది. కుసుమ శ్రేష్ఠికి అన్నీ బాగానే ఉన్నాయి గాని సంతతి లేని లోపం మటుకు సదా పీడిస్తూ ఉండేది. సంతతి కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు, ఆచరింపని వ్రతం లేదు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు వేదవేత్తలైన బ్రాహ్మణులు అతనితో, ఓయి శ్రేష్ఠి, నీవు పుత్రకామిష్టి యాగం చేస్తివా? నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు. వారి సలహాను శిరసావహించి శ్రేష్ఠి వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు గావించాడు. అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నిగుండం నుంచి దేవి వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది. ఆ ఫలాలను వారు సంతోషంతో ఆరగించారు. కొద్ది కాలానికే కుసుమాంబ గర్భవతి అయింది. మరికొద్ది రోజులకల్లా దేవి కటాక్షం వల్ల ఆమె కడుపున అపురూప సుందరులైన 2 కవలలు పుట్టారు. అందులో ఒకడు పిల్లవాడు, ఒక ఆమె ఆడపిల్ల. ఆడపిల్లకు వాసవాంబిక అని, పిల్లవాడికి విరూపాక్షుడని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వరప్రసాదంగా పుట్టిన ఆ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యల యందు ప్రవీణులై యవ్వనవంతులయ్యారు. కుసుమ శ్రేష్ఠి పెనుగొండలో ఉండే కాలంలో వేగి దేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వేగి దేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం. ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగ దేశం మీదకి దండెత్తి వెళ్లి జయించాడు. అయితే కళింగరాజు వెంటనే మళ్లీ బలం సమకూర్చుకుని తిరుగుదాడి చేసి విమలాదిత్యుడిని ఓడించాడు. ఈ దాడులు దండయాత్రలు జరిగిన సమయంలో వేగి రాజ్యం అల్లకల్లోలమైపోయింది. అరాచకం అణచివేద్దామనే సంకల్పంతో సామంతరాజైన కుడ్యవర్మను, దండనాయకుడైన నృపకాయుణ్ణి, అమాత్య శిఖామణి అయిన విజయను వెంట పెట్టుకుని విమలాదిత్యుడు సంచారం బయలుదేరాడు. సంచారంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు. రాజు వచ్చిన వైనం తెలియగానే పెనుగొండలోని వైశ్య ప్రముఖులు ఆయనను సందర్శించి ఉచిత సత్కారాలతో తోడుకుని వచ్చి తమ గ్రామంలో ప్రవేశపెట్టారు. శ్రీమంతులకు సాధ్యం కానిది ఏముంటుంది? వారు రాజుకు చేసిన సత్కారం ఇటువంటిది అని నోటి మాటతో వర్ణింపనలవి కాదు. వారు రాజును పురమంతటా గొప్పగా ఊరేగించారు. ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపానికి చేరుకున్నారు. అప్పటికప్పుడు అక్కడ వైశ్య స్త్రీలందరూ శృంగారంగా ముస్తాబులు చేసుకుని సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతలిచ్చారు. వైశ్య ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమితానంద భరితుడయ్యాడు. ఆ సంతోషంలో ఆయన, మా క్షేమం కోరిన ఈ ముత్తైదువులకు శ్రీకరమైన తాంబూలం ఈదల్చాం, ఎవరికి ఇవ్వటం అని ప్రశ్నించాడు. అప్పుడు ఒక వృద్ధురాలు లేచి, ప్రభు, మా కులానికి కుసుమాంబాదేవినే గ్రామంలో పెద్దగా ఎంచుకుంటున్నాము. తాంబూలం అందుకోవడానికి ఆమె అర్హురాలు అని చెబుతూ కుసుమాంబను చూపించింది. రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకోవడానికి వెళ్ళింది. రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసవిని అట్టే చూశాడు. ఆమె అందానికి ఆయన ముగ్ధుడైనాడు. రాజు మకాముకు మరలి మంత్రుల ద్వారా కుసుమ శ్రేష్ఠికి కబురు చేశాడు. వాసవి కన్యను తాను రాణిగా చేసుకోదలిచానని. శ్రేష్ఠికి ఇది పిడుగులాంటి వార్త అయింది. వారు క్షత్రియులు, మేము వైశ్యులము. మా ఉభయుల మధ్యన ఎన్నడూ పొత్తులు లేవే. లోకాచార విరుద్ధమైన ఇటువంటి పని మా కులము వారు అంగీకరిస్తారా? ప్రభువైతే మటుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు కుసుమ శ్రేష్ఠి. ఇందుకు మంత్రులు కోపధోరణిలో, రాజాజ్ఞ అంటే ఏమనుకుంటున్నావోయ్? తిరస్కరించావో? మీ పురం కొల్లగొట్టి బలిమినైనా సరే నీ కుమార్తెను తీసుకుపోగలడు మా రాజు, ఆలోచించుకో అంటూ హెచ్చరించి వారు వెళ్లిపోయారు. వెంటనే పురవైశ్యులంతా సభ తీర్చారు.
రాజు దుష్టుడన్న సంగతి కాసుకోలేకపోయాం. మర్యాద చేసి గ్రామం లోపలికి తీసుకురావడం రొమ్ము మీద కుంపటి తెచ్చిపెట్టుకున్నట్టయిందే అని వారు చాలా విచారించారు. కులాచారాలు మీరడం పాడి కాదు అని నచ్చచెబుతూ రాజుకి రాయబారాలు పంపారు. అయితే ఈ మాటలు వేటిని రాజు కొంచెమైనా పాటించలేదు. బలవంతుడైన రాజుకి ఎదురు చెప్పలేక పెనుగొండ పౌరులు అలాగే అని అంగీకారం తెలిపి అప్పటి మటుకు ముప్పు తప్పించుకున్నారు. వివాహపు ఏర్పాట్లకు రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయనని సాగనంపారు. రాజు వెళ్లిపోగానే కుసుమశ్రేష్ఠి తన బంధువర్గం అంతటికి జాబులు రాసి రప్పించాడు. పరిస్థితులు తెలియజెప్పి గత్యంతరమేమిటి అని ప్రశ్నించాడు. వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగినాయి. వైశ్యులలో కొంతమంది సరాసరి రాజమహేంద్రం వెళ్లి రాజును దర్శించి, దేవరా, వైశ్యులతో క్షత్రియులు వియ్యమందటం శాస్త్ర విరుద్ధం, కాబట్టి ఏలినవారు ఈ సంకల్పం విరమించుకోవాలి అంటూ ప్రార్థించారు. మూర్ఖుడి మనసు మరల్చగలవారెవరు? రాజు కోపంతో, మా ఆజ్ఞ అక్షరాల నెరవేరవలసిందే, లేని పక్షంలో వీర కంకణాలు ధరించి సిద్ధంగా ఉండండి అని అంటూ కొంతమంది భటులను పెనుగొండలో కాపలా ఉంచాడు. ఈ గడబిడ చూసి భయపడి వచ్చిన వయస్సులలో 612 గోత్రాల వారు పత్తా లేకుండా పారిపోయారు. కులాభిమానం గలవారందరూ రాజు ఏం చేయగలడో చూస్తాం అనే పట్టుదలతో కుసుమశ్రేష్ఠి ఇంటనే నిలిచిపోయారు. ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్లి, నాయన, నన్ను గురించి ఎంతమాత్రం మీరు విచారించవద్దు. మన కులానికి గాని కుటుంబానికి గాని నా వల్ల మచ్చ వస్తుందని భయపడ పనిలేదు. నా వివాహానికి అంగీకరిస్తూ ఫలానా రోజుకి తరలి రమ్మని రాజుకు కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది. ఇంతకు మించి వివరాలేమీ చెప్పలేదు. తండ్రి కూడా అంతకు మించి అడగనూ లేదు. ధైర్యం చేసి కుసుమశ్రేష్ఠి ఆ ప్రకారమే రాజుకు కబురు పంపాడు. పెళ్లికి సుముహూర్తపు రోజు వచ్చింది. గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు. మండపానికి పైన ఆకాశమంత పందిరి వేశారు. పందిరికి అందమైన చాందినీలు అమర్చారు. అరటి స్తంభాలు పాతారు. తోరణాలు కట్టారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పరిమళాలు శోభిల చేశారు. మండపంలో ఒక అగ్నిగుండం నిర్మించారు. ఈ విధంగా అలంకరింపబడిన పందిరి అశేష జనంతోనూ అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదువులతోనూ కిక్కిరిసిపోయింది. ఆ రోజున వాసవి కన్య అభ్యంగనం చేసుకుని పసుపు కుంకుమల ఛాయ చీర ధరించింది. నిండు శృంగారంతో నొసట తిలకం దిద్దుకున్నది. గంధం పూసుకున్నది. బాజా భజంత్రులు మోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది. వాసవాంబిక చేసిన ఈ ఏర్పాట్లకు అందరూ ఆశ్చర్యపోయిన వారే గాని ఆమె మనసులోని ఉద్దేశం ఏమిటో ఒక్కళ్లకు అంతు చిక్కలేదు. ఆమె తల్లిదండ్రులకే యథార్థం తెలియదన్నప్పుడు తక్కిన వారి మాట చెప్పేదేమిటి? ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుగొండకు విచ్చేసి మండపానికి చేరుకున్నాడు. పందిర్లోకి ప్రవేశించగానే ఆ సన్నాహాలు చూసి ఆయన పరవశుడైపోయాడు. వాసవి రాజు వద్దకు వెళ్లి, రాజా, అగ్నిగుండం చుట్టూ వధూవరులు ముమ్మారు ప్రదక్షిణం చేసి తర్వాత గుడికి వెళ్లి వివాహం చేసుకోవడం మా కులాచారం అని చెప్పింది. సరే అన్నాడు రాజు సంతోషపూర్వకంగా. వాసవాంబిక తన గురువులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, భూసురులకు నమస్కరించింది. రాజును దారి తీయమంది. తను అతని వెనుక అడుగులు వేయజొచ్చింది. దిక్కులు పిక్కటిల్లేలాగా బాజా భజంత్రులు మోగుతూ ఉండగా అగ్నిగుండం చుట్టూ వారు ప్రదక్షిణాలు చేయసాగారు. ఒక ప్రదక్షిణమైంది. రెండవ ప్రదక్షిణం కూడా అయింది. మూడవ ప్రదక్షిణం పూర్తయ్యేసరికల్లా భుగభుగమని ఎగసి వచ్చే ఆ అగ్నిజ్వాలలలో వాసవి దభీమని దూకి ఆత్మార్పణమైపోయింది. అంతలో దేవి వచ్చి తన ముద్దుల తనయను అక్కును అదుముకొని అంతర్ధానమైంది. ఏమి జరుగుతుందోనని రెప్పవాలక 1000 కనులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. వాసవి తన వెనుకనే వస్తుందనుకుని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనం చిత్తగించాడు. ప్రాణాలు దక్కించుకోవడానికని అతడు పారిపోబోయాడే గాని
దేవి శాపం వల్ల ఆ దుష్టుడు దారిలోనే తల పగిలి చచ్చాడు. ప్రాణతుల్యమైన తమ వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో కుసుమశ్రేష్ఠి ఆయన భార్య ఆ అగ్నిగుండంలోనే దూకి ఆహుతి అయిపోయారు. ఇంత పని జరిగిన తర్వాత మనం ఉండేమి లేకేమి అనుకొని కులాభిమానం గల మరి 102 గోత్రాల వైశ్యులు కూడా వాసవి వెళ్లిన దారిని అనుసరించారు. ఈ విధంగా కులగౌరవార్థం మహిమాన్వితమైన త్యాగం చేసి వాసవి కన్య వైశ్యకులానికి వన్నె తెచ్చింది. నాటి నుంచి ఆమె వైశ్యులకు కులదేవత అయ్యి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో అతి వైభవంగా ఆరాధింపబడుతున్నది.